హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిసాస్ టేస్టీ కిచెన్. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెడ్ చికెన్ని తయారు చేసుకుందాము. రెడ్ చికెన్ ఏంటా అని అనుకుంటున్నారా? హైదరాబాద్ పెళ్ళిళ్ళల్లో స్పెషల్గా తయారు చేసే ఈ రెడ్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. యూనిక్ టేస్ట్తో స్పెషల్ ప్రాసెస్తో దీన్ని తయారు చేస్తారు. ఈ రెడ్ చికెన్ వేడివేడి పరోటాల్లోకి, నాన్లోకి, రుమాలి రోటీల్లోకి, అలాగే బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత టేస్టీగా ఉండే ఈ రెడ్ చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. రెడ్ చికెన్ని తయారు చేసుకోవడానికి మనకు బ్రౌన్ ఆనియన్స్ కావాలండి. బ్రౌన్ ఆనియన్స్ని తయారు చేసుకోవడానికి ప్యాన్లో నూనె అలాగే నెయ్యి వేసుకొని నిలువుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఉల్లిపాయలు మాడిపోకుండా చూసుకోవాలి. లైట్గా బ్రౌన్ అయిన తర్వాత ఉల్లిపాయల్ని తీసేసి ఒక పేపర్ మీద వేసేసినామంటే అవి చల్లారిపోయి కొంచెం క్రిస్పీగా తయారవుతాయి. అలాగే కొంచెం రంగు కూడా వస్తాయి. ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన పేస్ట్ని తయారు చేసుకుందాము. మిక్సీ జార్లో కొద్దిగా జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా బాదం పప్పును కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పును మాత్రమే వేస్తున్నాను. 2 మీడియం సైజ్ టమాటాలను కూడా మిక్సీలో వేసుకొని ప్యూరీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చికెన్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి. సగం చెక్క నిమ్మరసం అలాగే ఒక చిన్న కప్పు పెరుగు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని నిమ్మరసం లేకపోతే వెనిగర్ని కూడా వేసుకోవచ్చు. తయారు చేసుకున్న జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ అలాగే టమాటో ప్యూరీని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముఖ్యమైనవి సాస్లండి. సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ అలాగే టమాటా కెచప్ని వేసుకోవాలి. ఈ సాస్లే ఈ కర్రీకి యూనిక్ ఫ్లేవర్ని ఇస్తాయండి. 2 స్పూన్ల చొప్పున ఒక్కొక్క సాస్ని వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ని కూడా 1 గంట వేసుకోవాలి. తరిగిన పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. రెడ్ చికెన్ అన్నాం కాబట్టి ఇది రెడ్ కలర్లో ఉండాలి కాబట్టి కొద్దిగా నేను రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు దీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని రంగు కోసం వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ని ఫ్రై చేసిన సేమ్ ప్యాన్లోనే నూనె తక్కువగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 గంటల పాటు మ్యారినేట్ అయ్యింది కాబట్టి చికెన్ బాగా త్వరగా ఉడికిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మూత పెట్టుకొని 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకోవాలి.
ఇందులోకి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ చికెన్లో ఉన్న నీళ్ళు, మనం వేసిన మసాలాలు, సాస్లలో ఉన్న నీళ్ళతోనే ఇది ఉడికిపోతుంది. మూత పెట్టుకొని 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తెరిచి చూస్తే చూడండి, ఈ విధంగా చికెన్ బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, నూనె బాగా పైకి తేలుతూ గ్రేవీ బాగా చిక్కపడింది. అలాగే చికెన్ ముక్క కూడా ఉడికిపోయిందండి. ఈ విధంగా నూనె తేలేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చివరగా 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కసూరి మేతి, అలాగే కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా కూడా పర్వాలేదు. ఇలా బాగా కలిపేసుకొని వేడివేడిగా రోటీల్లోకి కానీ బగారా రైస్లోకి కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతే, హైదరాబాద్ పెళ్ళిళ్ళ స్పెషల్ రెడ్ చికెన్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెడ్ చికెన్ని తయారు చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. How you guys enjoyed our video. Don't forget to subscribe, like and share.